హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వి ఫుడ్ థింగ్స్. ఈ రోజు అయితే మన యూత్ అందరికీ ఇష్టమైన స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే చేద్దాం. మరి లేట్ ఎందుకు, ఫాస్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. మరి స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్లోకి అయితే ఇంగ్రీడియంట్స్ అయితే మొత్తం అన్ని అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చేసాను. మీరు అక్కడికి వెళ్ళి అయితే ఒకసారి చెక్ చేసేయండి. ప్రిపరేషన్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతే ఫస్ట్ అయితే స్టవ్ని హై ఫ్లేమ్ మీద అయితే పెట్టుకుని ప్యాన్లోకి అయితే ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి పొడుగ్గా ముక్కలు దొరుకున్న ఆనియన్స్ మొత్తాన్ని అందులోకి యాడ్ చేసుకుని ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ అయితే లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే మనం చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకున్న క్యారెట్ అలాగే క్యాబేజ్ ముక్కల్ని అందులోకి అయితే యాడ్ చేసుకోండి. క్యాబేజ్ ఆప్షనల్, యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు. దీన్ని మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసుకుని అయితే ఒక్కసారి అయితే తిప్పేసుకోండి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత అయితే మనం ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తాన్ని నీట్గా అయితే మిక్స్ చేసుకుని పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి నీట్గా ఫ్రై అయిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకుని అయితే మిక్స్ చేసేసుకోండి. దీన్ని మొత్తాన్ని నీట్గా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి లైట్గా చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను యాడ్ చేసుకుని రైస్ అయితే యాడ్ చేసేసుకోండి. రైస్ అయితే ఆల్రెడీ కుక్ చేసేసుకున్న రైసే. మీకు ఇలా పొడపొడగా రావాలి అనుకుంటే కనుక ఫ్రైడ్ రైస్లోకి మనం రైస్ని ఉడికించిన తర్వాత అయితే కొంచెం ఫ్యాన్ గాలి కింద అయితే ఆరబెట్టేసుకోవాలి. ఆరబెట్టుకుంటే మనకి పొడపొడగా అయితే రైస్ అంతా వచ్చేస్తుంది. దీన్ని మొత్తాన్ని నీట్గా అయితే మొత్తం కలిసేలాగైతే మిక్స్ చేసేసుకోవాలి. రైస్ మొత్తాన్ని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు కారం, ఉప్పు, గరం మసాలా యాడ్ చేసేసుకోండి. మీ దగ్గర ఏదైనా స్పెషల్ మసాలా ఉన్నా, వెల్లుల్లి కారం ఉన్నా అది కూడా యాడ్ ఆన్ కింద అయితే యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. దీన్ని కూడా ఒకసారి మొత్తం నీట్గా అయితే మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ రైస్లోకి అయితే 1 టీ స్పూన్ వెనిగర్ అయితే యాడ్ చేసుకోండి. వెనిగర్ యాడ్ చేసుకుని ఒకసారి నీట్గా మిక్స్ చేసుకుని ఒక 3 to 5 minutes పాటు అయితే లో ఫ్లేమ్ మీద అయితే కాసేపు కుక్ అవనివ్వండి. అంతే, స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మరి బయట యూత్ అంతా లొట్టలు వేసుకుంటా తింటూ ఉంటారు కదా, యాజ్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్ టేస్ట్ అయితే వచ్చేసింది. పర్ఫెక్ట్గా నేను చెప్పినట్టుగా అయితే ఫాలో అయిపోండి. మీలో ఎంతమందికి స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ అంటే ఇష్టమో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.